బిడ్లరా, 430 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల చేత కఠిన బానిసత్వం చేయించుకున్నారు. 430 సంవత్సరాల్లో జీతం ఇలా జీతం అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. అయ్యా మా కూలి ఇవ్వండి, మా జీతం ఇవ్వండి అని అడిగితే మేము ఇయ్యం, ఇంతే, ఇది మా దేశం, ఈ దేశంలో మేమే రాజులు, మేమే ప్రధానులు, మేమే మంత్రులు, మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేము పైసా ఇవ్వని చెప్పి 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం చేయించుకున్నారు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే, దేవా మేము జీవం కలిగిన దేవుడిని ఆరాధించేవాళ్ళు, మాకు అసాధ్యతాన్ని దోసుకుంటా ఉంటే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదే, మాకు న్యాయం తీర్చలేదే, మాకెందుకు న్యాయం తీర్చమని ఏడ్చుంటారు. దేవుడు మౌనంగా ఉంటాడు. బిడ్డలారా నమ్మండి, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనం వెనుక గొప్ప మర్మం దాగి ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్నాడంటే అద్భుత ద్వారాలు నీ పట్ల దేవుడు తెరవబోతున్నాడు అని విశ్వసించు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలారా మీరేం చేస్తారంటే, ఐగుప్తీయుల ఇంటికి వెళ్ళి మేము మా దేశానికి వెళ్తున్నాం అమ్మా, మీ చెవులుకున్న పోగులు ఇయ్యరా అని అడగండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అబ్బాయి మా చెవులుకున్న పోగులే కాదు నాయన, మెడలో ఉన్న బంగారు గొలుసు కూడా ఇస్తాం. ఐగుప్తు దేశంలో ఉన్న వెండి బంగారం అంతా తొలిచి ఇశ్రాయేలీ చేతుల్లో పెడితే ఆ ఇశ్రాయేలీలు ఆ బంగారాన్ని వెండిని తీసుకొని పాటలు పాడుకుంటూ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమే వెళ్ళారు. కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వెళ్ళారు. ఒక ఆయన అన్నాడు, దేవుడు అక్కడ మోసం చేశాడు కదండి, దేవుడు అన్యాయం చేశాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బంగారం అడిగితే వాళ్ళేదో ఒట్టి పున్నానికి ఇస్తే తీసుకొని వెళ్ళిపోయారు, అది దోచుకోవటం కాదా అని అన్నాడు. దోచుకోవటం కాదు, అదంతా ఇశ్రాయేలీల కష్టార్జితం. వాళ్ళ కష్టార్జితం వాళ్ళ ఒడిలో పడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. బిడ్డలారా ఒక్కసారి చూడండి, మీ జీవితంలో మీ కష్టార్జితాన్ని ఎవరైనా దోచుకున్నారా? మీకు రావలసిన ఆస్తి మీకు రాకుండా దాన్ని అన్యాక్రాంతంగా దొంగ కాగితాలు పుట్టించి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? నా చేతులెత్తి దీవిస్తున్నాను, యెహోవా కటాక్షం మీ మీదకు దిగివచ్చును కాక. ఆయన కటాక్షం మీ మీదకు దిగొస్తే ఒట్టి చేతులతో పొర్రపాటున దేవుడు మిమ్మల్ని పంపడు. మీ చేతుల కష్టార్జితం మీ ఒడిలో వేసి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక.